దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకి పరలోకము నుండి దేవుని యొక్క కార్యాలు స్పష్టమవుతున్నాయి. కాబట్టి మనం గమనించాలి. ఇప్పుడు ఆ దూత వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చారు? 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి కలగబో మహా సంతోషకరమైన, చాలా జాగ్రత్తగా వినాలి తమ్ముడు, ఏర్పాటు చేయబడ్డారు. ఏర్పాటు చేయబడిన వారి దగ్గరకే ప్రపంచ భవిష్యత్తు వచ్చింది. దేవుని దూతలు దిగి వచ్చారు. ఇక మూడవదిగా మీరు గమనించాలి, దేవుని దూతలు వస్తూ వస్తూ వట్టిగా రాలేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని దూతలు దిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అబ్రహాము ఇంటికి 3 దూతలు వచ్చారు, మీకు తెలుసు. అలాంటి నేపథ్యంలో అబ్రహాం ఎవరి చక్కని విందు చేసినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవండి మీదిటికి వచ్చే సంవత్సరానికి ఇదే గడియలో నీ కౌగిటిలో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పగానే శార పక్క నవ్వునట్లుగా మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము ఇంటికి దేవుని దూతలు ఎందుకు వచ్చారు అంటే శుభవార్తలు చెప్పటానికి వచ్చారు. శుభవార్తలు. ఈ రాత్రి శుభవార్త వినని నోచుకొని పరిస్థితిలో ఎవరైనాను ఉంటే ఈ రాత్రి యూత్ క్రిస్మస్ లో దేవుని శుభవార్తలు మీ చెవిని వినబడునుగాక, మీ హృదయపు తలుపును తట్టునుగాక, శుభం కలుగునుగాక. ఏంటి వారు తీసుకొచ్చిన శుభవార్త అంటే, అయితే ఆ దూత భయపడకుడి. యూత్ ప్రెసిడెంట్ గారు, ఎలా సాధ్యం ఇది? ఎలా జరుగుతుంది ఇది? ఒక్క సంవత్సరానికే నానా ఇబ్బందులు పడిపోయాము, వచ్చే సంవత్సరం ఎలాగా అని ఏం కంగారు పడకండి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? భయపడకుడి. సాహసమే అనాలి. ఒకసారి మీ పక్క వాళ్ళ ముఖం చూడండి అమ్మ, అందరూ సాహసమే అది. ఎందుకంటే పక్కన కూర్చుంటారు కానీ నీకు పూడ్చేతానన్న చూస్తున్నారు అంటున్నాడు మా సౌండ్ సిస్టమ్ అయిన బాబా. బయటికి వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కలోకి చూడండి, ఆ మాట చెప్పండి, భయపడుకో అని చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీకు ఎక్కడ భయం ఉంటుంది తల్లి?